హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకి ఇష్టమైనటువంటి చక్కెరపార ఒకటి చూపించిపోతున్నానండి. మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. దీనికి ఘీ, షుగర్, వాటర్ 3 ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి. షుగర్ బాగా మెల్ట్ అవ్వాలి. అప్పుడు అందులో కొంచెం ఇలాచీ యాడ్ చేసుకొని మైదా పిండి యాడ్ చేసుకోవాలండి. మైదా పిండి ఎంత పడుతుంది అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేను. నాకైతే ఒక కప్పుకి 4 కప్స్ మైదా పిండి పట్టింది. దీన్ని చపాతీ పిండిలాగా గట్టిగా పిసుక్కోకూడదండి, కొంచెం సాఫ్ట్గా కలపాలి. దీన్ని చపాతీ చేసినట్టుగా చేసుకుని అయితే 1/2 ఇంచు మందంలో చేసుకోవాలండి. దీన్ని మీకు నచ్చిన షేప్లో డైమండ్, స్క్వేర్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే ఒక పక్క ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. ఆఫ్ చేసినాక బాగా మరిగిన నూనెలో ఇవన్నీ వేసేసుకోవాలి. వేసిన కొద్దిసేపటికి ఇవి పైకి తేలుతాయి అన్నమాట ఆయిల్లో. అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని చూడండి, ఇట్లా బాగా పైకి వస్తున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. మళ్ళీ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి ఇదే సీక్రెట్ అండి. స్టవ్ ఆఫ్ చేసుకుని వేస్తే అవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట బాగా. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో ఇలా నిల్వ ఉంచుకున్నట్లయితే 1 మంత్ వరకు పాడవకుండా